సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. రైట్ నౌ నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మరి అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా కొన్ని ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే గోల్డ్ బాండ్స్ అనేవి అంటే ఇప్పుడున్న అంటే ఇక రాబోయే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ అని అనుకుంటున్నారు వెన్ కంపేర్టివ్ విత్ ద ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈజ్ ఇట్ రియల్? గోల్డ్ అయినా అంటే అసెట్ క్లాసెస్ బేసిక్గా ఈక్విటీస్ ఎప్పుడు కూడా మిగతా అసెట్ క్లాసెస్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది ఎప్పుడు అంటే మీరు నెక్స్ట్ అట్లీస్ట్ ఒక డికేడ్ పాటు మీరు ఉంటే కనుక ఒక డెకేడ్ ఓకే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ అంటే మీరు ఒక షేర్ కొని మీరు దాంట్లోనే ఉండమని కాదు. ఉద్దేశం ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు కూడా 14.4% నుంచి 15% CAGR ఇస్తాయి. ఓకే, గోల్డ్ లాస్ట్ 15 years హిస్టరీ చూసుకుంటే 12.16% CAGR ఇస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ అంత కాంపౌండెడ్ గ్రోత్ రేట్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా దాదాపు అటు ఇటుగా అంతే ఇస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇష్యూ ఏంటంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఒకటి, ట్రాన్సాక్షన్స్ టైం తీసుకుంటుంది, లిక్విడిటీ ఇష్యూస్. సో గోల్డ్లో నేను మొన్న ఒక అనాలిసిస్ చేసింది కూడా అంతే. ఏంటంటే గోల్డ్ ఈ క్వార్టర్ ఎండ్కి అంటే బై డిసెంబర్ ఎండ్కి $40-80 అవుతుంది పర్ ounce. సో మన ఇండియన్ రూపీస్లోకి వచ్చేటప్పటికి రఫ్లీ అబౌట్ 1,30,000 దాకా వెళ్ళొచ్చు నెక్స్ట్ 4 monthsలో. తర్వాత మనకి 12.16% CAGR కనుక, బట్ లాస్ట్ 15 daysలోనే 20 daysలోనే మీకు ఆల్మోస్ట్ 11.7% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. కంటిన్యూస్గా 12 days పెరిగింది. 2 రోజులు కరెక్షన్ కన్సల్టేట్ అయ్యి మళ్ళీ నిన్న పెరిగింది. ఓకే, ఇది ఏంటంటే గోల్డ్లో కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారే కొద్దీ, గోల్డ్ డిమాండ్ పెరుగుతే కొద్దీ, సప్లై తగ్గే కొద్దీ నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే బై 2030 నాతో పాటు అంటే మాకున్న క్లూస్లో కానీ కన్జంప్షన్ డిమాండ్స్ బట్టి చూస్తుంటే బై 2030 2,65,000 నుంచి 3.5 lakhs వరకు పర్ 10 grams గోల్డ్ 24 carat అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓ మై గాడ్. ఓకే, అదేం పెద్ద ఏం కాదు, 5 ఏళ్ళ డబ్బులు అవుతుంది. సో మీకు కోవిడ్ లెవెల్స్లో చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 4 times అయింది. ఇప్పుడు కోవిడ్ లెవెల్స్లో బిలో 30,000 లెవెల్స్లో ఉన్నది కాస్త 1,13,000 అయింది. సో ఇది అవి అబ్నార్మల్ ఫిగర్ ఏం కాదు నేను చెప్పాలంటే. పర్టికులర్ గా ఈ ఒక సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 45% వచ్చింది ఈ 9 months కి. సో అలా పెరుగుతూ పోతుంటుంది. ఇప్పుడు మీకు కన్జంప్షన్లో ప్యాటర్న్స్లో స్పెసిఫిక్గా తెలిసింది ఏంటంటే 25% డిక్లైన్ ఇన్ గార్మెంట్స్. ఓకే, తర్వాత గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ETFsలలో ఫ్లోస్ పెరిగాయి, ఇన్వెస్టింగ్ పెరిగింది. సో ఇండైరెక్ట్లీ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినాయి. తర్వాత చిప్ మేకర్స్ ఆర్ యూజింగ్ గోల్డ్ అండ్ ద డిమాండ్ విల్ గ్రో ఫర్దర్. ఓకే, ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ పెరుగుతున్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి బాగా. సో టు హెడ్జ్డ్ అసెట్ కింద. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గోల్డ్ పెరుగుతుంది. రెండో విషయం ఏంటంటే గోల్డ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇంత డబ్బు పెట్టుకోవాలా అనే ఒక వాళ్ళకి అందరికి కూడా స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్ ETFs ఆర్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ SIP లేదా లంసమ్ వాట్ ఎవర్ యూ లైక్. అంటే ఎందుకంటే అందరూ లక్షలు పెట్టి ఫిజికల్ గోల్డ్ కొనలేరు కాబట్టి దే హ్యావ్ సమ్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్. రెండోది ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి, హోల్డింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి, థెఫ్ట్ ఉంటుంది బేసిక్గా. తర్వాత మీరు ఇంకొకటి ఏంటంటే ఇంకొక ట్రెండ్ కొత్తగా వచ్చేది ఏంటంటే రీకాస్టింగ్ అంటే ఏంటంటే పాత ఆర్నమెంట్స్ని మళ్ళీ మోడర్న్గా చేసుకోవడం కోసం చేస్తారనేది ఒక అంచనా. తర్వాత గోల్డ్ మీద లోన్ తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువ పెరుగుతాయి ఇప్పుడు, ఎందుకంటే పర్ గ్రామ్ గోల్డ్కి వచ్చే లోన్ కూడా పెరుగుతూ ఉంటుంది. గ్రామే 10,000, 11,000, 12,000. సో ఇవన్నీ కొంచెం ట్రెండ్స్ మారుతాయి. కొన్ని కన్జంప్షన్ ట్రెండ్స్ అయితే డిమాండ్ ట్రెండ్స్లో మార్పులు చేర్పులు వస్తాయి. ఐ థింక్ ఐఎమ్ వెరీ బుల్లిష్ ఆన్ గోల్డ్ ఫర్ నెక్స్ట్ 5 years అండ్ ఈక్విటీస్ ఆల్సో బోత్. తర్వాత మీరు ఇంకొకటి కంపేర్ చేసిన ఈక్విటీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నారు. నేను అన్నాను బెంచ్ మార్క్ ఇండెక్స్ నెక్స్ట్ 4 yearsలో మనకి ఇక్కడ నుంచి డబుల్ అవుతుందని చెప్పాను. ఇండెక్స్ 1% పెరిగితే లార్జ్ క్యాప్స్ 3 to 5% పెరుగుతాయి. ఓకే, మిడ్ క్యాప్స్ ఎనీవేర్ బిట్వీన్ 10% పెరుగుతాయి, 5 to 10% పెరుగుతాయి. స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ విల్ మూవ్ ఫర్దర్ హైస్
15% ప్లస్లో పెరుగుతాయి. రోజుకి సర్క్యూట్లు పడ్డా ఉండదు. లిక్విడిటీ రీజన్స్ అంటే ఫ్లోట్ స్టాక్స్ తక్కువగా ఉంటాయి కనుక వాటిలో డిమాండ్ పెరుగుతుంది కనుక వాటిలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మీరు 100% ఫ్రమ్ హియర్ వన్ ఇండెక్స్ పెరిగిందంటే లార్జ్ క్యాప్స్లో స్టే ఇన్వెస్టెడ్ చేసినా సరే అవి 4 to 5x అవుతాయి. అర్థమైందా మీకు? సో వ్యూ ఇన్ దట్ ప్యాటర్న్ అలాగా. సో ఈక్విటీస్ ఎప్పుడు కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి. రైట్. అండ్ ఒక్కసారి అండ్ పిఎస్యూ అండ్ బ్యాంకింగ్ సెక్టార్కి వస్తే ఇప్పుడు ప్రజెంట్ కొంత క్వైట్ యాక్టివ్ అనిపిస్తుంది. అండ్ వాట్ అబౌట్ ఫర్ ద నెక్స్ట్ క్వార్టర్కి ఎలా ఉండొచ్చు అంటారు? పిఎస్యూ బ్యాంక్స్ ఆల్ పిఎస్యూస్ పిఎస్యూ బ్యాంక్స్ ఒక నాకున్న అంచనా కానీ లేదా ఒక వార్త ఏంటంటే కన్సాలిడేషన్ ఉంటుంది. కన్సాలిడేషన్ అంటే ఏంటంటే కొన్ని బ్యాంక్స్ మరొక దఫా మెర్జ్ అవ్వబోతున్నాయి. స్మాలర్ బ్యాంక్స్ మెర్జ్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే లార్జ్ 3 or 4 బ్యాంక్స్ విల్ డూ బెటర్ బిజినెస్. అంతకన్నా తక్కువ చిన్న బిజినెస్లు ఉన్నవన్నీ కూడా వాటి ఎన్ఐఎమ్స్ తగ్గిపోతాయి, బిజినెస్ తగ్గుతుంది, డిపాజిట్ గ్రోత్ అంతగా స్టాగ్నెట్గా ఉంటుంది. అలా కాకుండా టాప్ 3 or top 4 బ్యాంక్స్లో కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మంచి అంటే 15-week కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగింది మొన్నటి వేరు. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ లెస్ దాన్ 2% ఫ్రమ్ ఆల్ టైమ్ హై క్లోజింగ్. సో ఒకవేళ ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోతే బిఎస్సిలో ఈవెన్ చాలా స్టాక్స్ పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రక్చర్ ఇండెక్స్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ యాజ్ ఏ సెక్టర్ ఇండెక్స్ కింద చూసుకుంటే కనుక ఇట్ ఈస్ మంచి గుడ్ స్ట్రక్చర్లో ఉంది. ఒకటి స్లోపింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది, ఆ తర్వాత 15 weeks కన్సాలిడేట్ అయింది, ప్లస్ మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ జరిగింది. సో నియర్ టు ద ఆల్ టైమ్ హై. లార్జర్ బ్యాంక్స్, హెవీ వెయిట్ బ్యాంక్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఓవరాల్ పిఎస్సిస్లో కూడా చూస్తే కనుక మీకు 2022కు ముందున్న పరిస్థితి వేరు, 2022 తర్వాత వచ్చిన పరిస్థితి వేరు. 2022 August 10th నాడు ప్రైమ్ మినిస్టర్ మోదీ పార్లమెంట్లో పిఎస్యూ స్టాక్స్ కొనమని చెప్పి ఉపన్యాసం చేశారు కదా. సో అక్కడి నుంచి పిఎస్యూలో వచ్చిన ర్యాలీ, బ్యాంక్స్ అయితేంది, కంపెనీస్ అయితేంది, డిఫెన్స్ స్టాక్స్ అయితేంది, ఏదైనా సరే అక్కడి నుంచి వచ్చిన ర్యాలీ అసలు వెనక్కి తగ్గలేదు. అసలు మల్టీబ్యాగర్స్ అయ్యి చాలా స్టాక్స్ మల్టీబ్యాగర్స్ అయినాయి పిఎస్యూ స్టాక్స్ నేను చెప్పేది. అప్పుడు అంత మునుపు పిఎస్యూ స్టాక్స్ అంటే వాటి జోలికి ఎందుకు పోతాము, జస్ట్ కొన్నిటిని డివిడెండ్ ఈల్డ్ కోసం కొనడం తప్ప ఒక గ్రోత్ స్టోరీ కింద వాటిని కొన్నది ఏం లేదు. అప్పటి నుంచి వాటి స్వరూపం మారిపోయింది. సో పిఎం హిమ్సెల్ఫ్ ప్రమోటెడ్ దెమ్ కదా. ఎగ్జాక్ట్లీ, అవును. సో అందుకని వాటి ఇప్పుడు కొంత ఓవర్ వాల్యూ జోన్లోకి వచ్చినాయి కొన్ని డిఫెన్స్ స్టాక్స్, కొంత కన్సల్టేషన్ జరుగుతుంది లాస్ట్ 1 year నుంచి. మళ్ళీ అగైన్ ఒక బ్రేక్అవుట్ జరిగితే వాటిలో కూడా మళ్ళీ మూమెంటం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిఎస్యూ బ్యాంక్స్ ఆర్ వెరీ గుడ్ స్ట్రక్చర్. రైట్. సో అయితే అంటే లాస్ట్ ఒక 3-4 years నుంచి మార్కెట్ బాగా ర్యాలీలో ఉందని చెప్పి చాలా మంది కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిపోయారు. సో ఈ ఎంటర్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా గట్టి దెబ్బ తగిలింది ఎప్పటి నుంచి అంటే 2024 September 27th నుంచి అసలు మార్కెట్ నిజ స్వరూపం ఏంటో చూశారు. సో అంటే ఇప్పుడున్న ఈ మార్కెట్ సినారియోని, ఇప్పుడున్న ఈ మార్కెట్ కండిషన్ని 2021-22లో వచ్చిన వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? మీరన్నా నష్టపోయిన వాళ్ళంతా ట్రేడర్లు అండి. సింపుల్ యాజ్ దాట్. ట్రేడర్స్లో డెరివేటివ్ ట్రేడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. నష్టపోయిన వాళ్ళంతా డెరివేటివ్ ట్రేడ్స్, పర్టికులర్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. తర్వాత లో క్యాపిటల్ బేస్ ఉన్న వాళ్ళు పోయినారు. అంటే తక్కువ ₹1,00,000 కన్నా తక్కువ, 2 లక్షలు కూడా ఎక్కువ నిజం చెప్పాలంటే వాళ్ళు నష్టపోయారు. ఇన్వెస్టర్లు ఎవరు నష్టపోలేదు. మీరు అన్నట్టుగా 2021 కరెక్షన్స్లో మీరు వచ్చి ఉంటే జూన్ జూలైలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే వెన్ మార్కెట్ వాజ్ కరెక్టెడ్ 18% ఫ్రమ్ ద టాప్. సో అక్కడి నుంచి కూడా 140% పెరిగింది. సో వాళ్ళు ఇన్వెస్టర్లు ఎవరు నష్టపోలేదు నిజం చెప్పాలంటే. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 2022 ఆగస్టులో పిఎస్యూ బ్యాంకులు కొన్న వాళ్ళు కూడా ఎవరు నష్టపోలేదు. పిఎస్యూ బ్యాంకులు కానీ పిఎస్యూ స్టాక్స్లు కొన్న వాళ్ళు ఎవరు నష్టపోలే. ఆ తర్వాత మైక్రో క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొన్న వాళ్ళు కూడా ఎవరు నష్టపోలే. ఓన్లీ ఎవరు నష్టపోయారంటే స్పెక్యులేటర్స్ నష్టపోయారు, ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ నష్టపోయారు. సో ఇన్వెస్టర్స్ ఎవరు నష్టపోలే. ఓకే, ఇన్వెస్టర్స్ నష్టపోయింది అంటే 1-2 విషయాలు. మీరు ఎప్పుడో కొన్న స్టాక్స్ వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేయలేమే, నోషనల్ లాస్లో బుక్ చేస్తూ ఉన్నవాళ్ళు వేరు.
సెప్టెంబర్ హై తర్వాత కంటిన్యూస్గా కరెక్షన్స్లో ఉన్నాం మనము 1 year నుంచి రిటర్న్స్ లేవు. రిటర్న్స్ లేవా? ఓకే, నెగిటివ్ రిటర్న్స్లో ఉన్నాము. నిఫ్టీ 1% నెగిటివ్ ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ హై నుంచి. సో అలాంటి కండిషన్స్లో అంటే మనకి లాభం రాలేదు, కొత్త లాభం యాడ్ అవ్వలేదని అనుకున్న ఇన్వెస్టర్లు ఉన్నారు తప్ప ట్రేడర్లు మాత్రం నష్టపోయారు మీరు అన్నట్టుగా. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ కూడా ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. దే వాంటెడ్ టు మూవ్ ఫర్దర్, దే వాంటెడ్ టు యాడ్ మోర్ ఫండ్స్. చాలా ఫండ్స్లో ఇప్పుడు ఆపర్చునిటీ కోసం దాదాపు 20-30% క్యాష్లో ఉన్నాయి. రైట్. ఎస్, వెన్ కంపేర్డ్ విత్ ద గ్లోబల్ మార్కెట్స్, అంటే గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ ఈక్విటీస్ ఆర్ ట్రేడింగ్ ఎట్ ప్రీమియం చెప్పొచ్చు, అది అంటే అనుకోవచ్చు అంటారా? లేదు, అంటే ప్రీమియం అనలేము, అండర్ పెర్ఫార్మర్ నిజం చెప్పాలంటే. మనకి హ్యాంగ్సెంగ్ అంటే హాంకాంగ్ మార్కెట్ 56% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 yearలో. మోస్ట్ ఆఫ్ ది యుఎస్ మార్కెట్ 12% రిటర్న్ ఇచ్చింది. అలాగే కోస్పీ మార్కెట్ ఆల్మోస్ట్ 40% రిటర్న్ ఇచ్చింది. జపాన్ 30% రిటర్న్ ఇచ్చింది. మనది -1% ఉంది నిఫ్టీ చూస్తే. ఓవరాల్ పోర్ట్ఫోలియో చూస్తే 3-4% కన్నా ఎక్కువ లేవు ప్రాఫిట్లో ప్లస్లో. సో ఇది ఒక రకంగా పెర్ఫార్మెన్స్ వైజ్ అండర్ పెర్ఫార్మరు. వాల్యుయేషన్ జోను ఎలా ఉందంటే వాల్యూ జోన్కి కొంచెం ఎక్కువగా ఉంది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 20 PE కాకుండా 22 PEలో ఉంది కనుక ఇంకొంచెము రావాలి. ఎర్నింగ్ పుష్ జరిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈపీఎస్లు పెరిగిన తర్వాత ప్రైస్ ఆటోమేటిక్గా ఈ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియోస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో అది 20 కనుక 21 వచ్చినా ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఆర్ వెయిటింగ్ టు బై ఆ వాల్యూ జోన్లో. సో అది ఐ థింక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఐ థింక్ మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో అది కొంతవరకు ఎర్నింగ్స్ గ్రోత్ ఉంటే కనుక మనకి అది కూడా తెలిసిపోతుంది. కానీ ప్రీమియంలో లేము, బట్ వీఆర్ అండర్ పర్ఫార్మర్. సో అయితే లాస్ట్ 4-5 years నుంచి అంటే మార్కెట్లో బాగా బజ్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈవీ సెక్టర్ కానీ అండ్ సెమీ కండక్టర్ కానీ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, దీనికి సంబంధించిన సెక్టార్స్ అయితే లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి బాగా బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి అంటే ఇటువంటి వాటిలో ఏదైనా ఆపర్చునిటీ తీసుకోవచ్చు అంటారా? ఎస్, మీరు అన్నట్టుగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. అది సోలార్ అవుతుంది, విండ్ అవుతుంది, మిగతా అదర్ థింగ్ అవుతుంది. ఈవెన్ ఈవీస్లో కూడా ఒక రకమైన కొన్ని ఈవీ కంపెనీస్ ఇప్పటికీ ఓవర్ వాల్యూ జోన్లోకి వచ్చినాయి ఆల్రెడీ. బట్ వాటిలో ఈవీ గ్రోత్, సేల్స్ గ్రోత్ రావాల్సిన అవసరం ఉంది దాంట్లో. అది కొన్ని ఈవీ కంపెనీస్ ఇప్పటికే సేల్స్ డీ గ్రోత్ జరిగినాయి. తర్వాత ఫేమ్ సబ్సిడీస్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదని ఒక సస్పెన్షన్ ఉంది. వాటికి సంబంధించి కొంత సబ్డ్యూడ్నెస్ ఉంది, బేరిష్నెస్ అన్న కానీ సబ్డ్యూడ్నెస్ ఉంది. వాటిలో కొన్ని అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి. మళ్ళీ అగైన్ విదిన్ ద ఈవీ స్పేస్లో కూడా అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి. తర్వాత మీరు అన్నట్టుగా సెమీ కండక్టర్స్తో పాటు ఇంకొక కొత్త సెక్టర్ ఏంటంటే డేటా అనలిటిక్స్ అండ్ డేటా సెంటర్స్. సో అది ఒక కొత్త ఏరియా అదొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫిన్టెక్ కంపెనీస్ కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అగైన్ దే ఆర్ షోయింగ్ సమ్ కైండ్ సైన్స్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంత్. సో వాటిల్లో కొన్ని ఆపర్చునిటీస్ రావచ్చు న్యూ ఏజ్ సెక్టర్స్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు.